జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దేవుడా, ఎలాగైనా మా అమ్మ కోరిక తీర్చు స్వామి. ఇంతకు మించి నేనేమి అడగను. రాణమ్మా, మరి అబ్బాయి పెళ్లి బట్టలకి డబ్బులు? అవి కూడా రెడీగా ఉన్నాయి అన్నయ్య గారు. మాట అంటే మాటే. అమ్మా, కాబోయే వధూవారులిద్దరినీ కూడా ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. అమ్మ విష్ణు, ఇలారా. బాబు వరుణ్, మీరు వెళ్ళి ప్రదక్షిణం చేసిరండి. మేం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తాం. చెల్లిని తోడుగా పిలిచినా బాగుండేది. ఇప్పుడు ఈయన ఏమంటాడో ఏంటో. నువ్వింకా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? అడిగేది నిన్నే. ఎందుకు చెప్పలేదు అంటే ఈ పెళ్ళి అయిపోతే తర్వాత వీడేం చేయలేడనే ధైర్యంతో ఉన్నావా? మరెందుకు చెప్పలేదు? పెళ్లి కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇదేంటి ఇలా బెదిరిస్తున్నాడు వీడు? నన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ ఆనందాన్ని రెట్టింపు చేద్దాం అనుకుంటున్నావేమో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఇక్కడేదో తేడాగా ఉంది. వీడియో తీయాలి. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే సమాజంలో నాకు అవమానంగా ఉంటుంది. నీలాంటి చెవిటిదాన్ని చేసుకుంటే జీవితంతో నేను కాపురం చేయలేను. మీకు దండం పెడతానండి. మా అమ్మ ఆశల మీద నీళ్లు చల్లకండి. మా అమ్మ ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది, కాదనకండి. నాకు వినిపించకపోవడం నా తప్పు కాదండి. ఆ దేవుడిచ్చిన లోపం. నేనేం చెయ్యను. పెళ్లి తర్వాత మీరేం చెప్పినా వింటాను. కావాలంటే ఇంట్లో 4 గోడల మధ్య కాపురం చేస్తాను. దయచేసి పెళ్లి ఆపకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఇష్టం లేదని చెప్తుంటే వినవేంటి? నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బుగ్గిపాలవుతుంది. అందుకే పెళ్లికి ముందే సింబాలిక్గా జరగదు అని చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.